బీజేపీ దేశంలో రిజర్వేషన్లను ఖతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సాక్షాత్తు ప్రధాని మంత్రి కాంగ్రెస్ పై అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇంత నీచంగా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఒకటవ దశ రెండవ దశ పోలింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీ తిరోగమన దిశ లోపల పదుల సంఖ్యలో కూడా సీట్లు రావనే మాట చర్చ జరుగుతుంటే, నివేదికలు వెల్లడిస్తుంటే ప్రధానమంత్రి స్థాయి హోదాకు తగ్గి గౌరవంగా మాట్లాడాల్సిన అటువంటి పెద్ద ఈ ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి నైతికంగా దిగజారుడుగా మారుతుండదు. భారతదేశంలో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు వస్తారని చెప్తా ఉన్నారు. తండ్రి ఆస్తి కొడుకు రావాలంటే చట్టం ఉంది, విరాసత్ ఉంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. 50 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి ఆస్తులు పెంపకానికి అవసరమైతే భూములు గవర్నమెంట్ ఇచ్చింది తప్ప ఎవరు ఆస్తి గుంజుకొని ఎవరికి ఇయ్యలేనటువంటి చరిత్ర భారతదేశ జనానికి తెలియదా? దాని తదుపరి మళ్ళీ ఇదే ప్రధానమంత్రి, ఇదే సదరు ప్రధానమంత్రి ఆయన మాట్లాడుతూ మంగళసూత్రాలు గుంజుకుంటుంది, ఇండ్లు జాగలు గుంజుకుంటుంది, రేపొద్దున మీ అన్ని ఆస్తులు గుంజుకుంటుందని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల లక్షల కోట్ల మంగళసూత్రాలు నిలబడి దేశ పౌరులు ఎదగడానికి సహకరించింది. వేల లక్షల ఇండ్లు కట్టి భారతదేశంలో ఇల్లు లేనటువంటి వాళ్ళని చేయాలనే ఆలోచనతో కార్యక్రమం తీసుకుంది తప్ప కాంగ్రెస్ పార్టీగా మంగళసూత్రాలను తెంచే పని, కుల మతాల పేరు మీద వైషమ్యాలు సృష్టించే పని ఎన్నడూ కూడా చేయలే. ఇది దేశ జనం గమనించాలని కోరుతా ఉన్నా.